వినాయక చవితి పండుగ మహోత్సవాలు తెనాలి పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద గల భారీ వినాయకుని విగ్రహాన్ని, అలాగే పలుచోట్ల పూజలు అందుకుంటున్న వినాయకుని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. తెనాలి పట్టణానికి ఐకాన్గా ఉన్న అతిపెద్ద భారీ వినాయకుడిని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. చవితి పూజా కార్యక్రమ నిర్వాహకులు అమినేని రాజా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖుద్దూస్, తాడిబోయిన హరిప్రసాద్, కేసర కోటేశ్వరరావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చెంచుపేటలోని 27వ వార్డులో క్రేజీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గణేష్ మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం చేపట్టిన గణేష్ మహోత్సవాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా యూత్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. 29వ వార్డులో జరిగిన వినాయక చవితి మహోత్సవాలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కౌన్సిలర్ బోయపాటి అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.